అది 1939 సెప్టెంబర్ 1 ఉదయం యూరప్‌లో ఒక చిన్న దేశం మీద దాడి జరిగింది. కానీ ఆ దాడి ప్రభావం కేవలం ఆ దేశానికి మాత్రమే కాదు, కొద్ది రోజులలోనే ప్రపంచం మొత్తం యుద్ధంలోకి దిగింది. 6 సంవత్సరాలు, 70 మిలియన్ల కంటే ఎక్కువ ప్రాణాలు, అనేక నగరాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన యుద్ధం వరల్డ్ వార్ 2. కానీ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? ఒక వ్యక్తి కారణమా? లేక ప్రపంచ రాజకీయాల కారణమా? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వరల్డ్ వార్ 2 అనేది 1939, 1945 వరకు జరిగిన ప్రపంచ యుద్ధం. యుద్ధంలో 2 ప్రధాన బ్లాకులు ఉన్నాయి. అది మొదటిది అలయన్స్ పవర్. ఇందులో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్ ఉన్నాయి. మరియు ఇంకొకటి అలయన్స్ పవర్. ఇందులో జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ యుద్ధానికి కేంద్రం పాత్రలో ఉన్న వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. కానీ వరల్డ్ వార్ 2 ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. దానికి కారణమైన సంఘటనలు చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. వరల్డ్ వార్ 2 కారణంగా ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారాయి. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త సూపర్ పవర్స్ ఏర్పడ్డాయి. ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఈ యుద్ధం మానవ చరిత్రలో ఒక పెద్ద మలుపు. వరల్డ్ వార్ 1 ప్రభావం 1914 నుండి 1918 వరకు జరిగిన వరల్డ్ వార్ 1 యూరప్‌ను పూర్తిగా నాశనం చేసింది. యుద్ధం తర్వాత చాలా దేశాలు ఆర్థికంగా బలహీనమయ్యాయి. 1919లో జరిగిన ట్రీటీ ఆఫ్ వెలెన్స్ జర్మనీపై చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది. జర్మనీ భారీ పరిహారం చెల్లించాలి, సైన్యాన్ని తగ్గించాలి, భూభాగంని కోల్పోవాలి. దీంతో జర్మనీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది. 1920లలో జర్మనీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువైంది. ప్రజలు పేదరికంలోకి వెళ్లారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకున్నవాడు అడాల్ఫ్ హిట్లర్. 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. అతని లక్ష్యం జర్మనీని మళ్ళీ ప్రపంచ శక్తిగా మార్చడం. హిట్లర్ నాజీ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. అతడు జర్మన్ జాతి గొప్పదని చెప్పాడు. ఇతర జాతులను తక్కువగా చూశాడు. ఇటలీలో ముసోలినీ ఫాసిజం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఇది కూడా యుద్ధ వాతావరణాన్ని పెంచింది. జపాన్ ఆసియాలో తన శక్తిని పెంచాలని ప్రయత్నించింది. 1931లో జపాన్ చైనాలో ప్రాంతాలను ఆక్రమించింది. వరల్డ్ వార్ 1 తర్వాత ప్రపంచ శాంతి కోసం లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. కానీ ఇది బలహీనంగా మారింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ హిట్లర్ డిమాండ్లను అంగీకరించాయి. ఇది హిట్లర్కు మరింత ధైర్యం ఇచ్చింది. హిట్లర్ ట్రీటీ ఆఫ్ వాలెన్సీను ఉల్లంఘించాడు. అతను భారీ సైన్యాన్ని నిర్మించాడు. 1936లో జర్మనీ రెన్లాండ్ ప్రాంతంలో సైన్యాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒప్పందానికి వ్యతిరేకం, కానీ ఇతర దేశాలు స్పందించలేదు. 1938లో జర్మనీ ఆస్ట్రియాను ఆక్రమించింది. 1938లో జరిగిన మున్స్ అగ్రిమెంట్ హిట్లర్కు మరింత శక్తిని ఇచ్చింది. 1939లో జరిగిన కొలొను ఆక్రమించింది. జర్మనీ, ఇటలీ, జపాన్ 3 దేశాలు కలిసి అలయన్స్‌గా ఏర్పడ్డాయి. 1939లో మొటోలో రిబ్బెంట్రాప్ మీద సంతకం చేశారు. ఇది హిట్లర్కు యుద్ధానికి అవకాశం ఇచ్చింది. 1939 సెప్టెంబర్ 1 జర్మనీ పోలాండ్‌పై దాడి చేసింది. దీంతో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. కొద్ది కాలంలోనే యూరప్, ఆసియా, ఆఫ్రికా మొత్తం ప్రపంచం యుద్ధంలోకి దిగింది.
ఇలా ఒక ప్రాంతంలో ప్రారంభమైన సంఘటన మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వరల్డ్ వార్ 2గా మారింది. వరల్డ్ వార్ 2లో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటన ద హోలోకాస్ట్. హిట్లర్ పాలనలో 6,000,000 యూదులను హత్య చేయబడ్డారు. ఇది చరిత్రలోనే అత్యంత క్రూరమైనదిలో ఒకటి. వరల్డ్ వార్ 2 మనకు పెద్ద పాఠం చెబుతుంది. ద్వేషం, అధికారం కోసం ఆశ మానవత్వాన్ని నాశనం చేయగలదు. చరిత్రను అర్థం చేసుకుంటే మనం భవిష్యత్తులో అదే తప్పులను చేయకుండా ఉండగలం. మీ అభిప్రాయం ఏంటి? వరల్డ్ వార్ 2కి ప్రధాన కారణం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు? కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్రల కోసం ఈ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.